పసిబిడ్డ కళ్ల ముందు కూలిపోయిన మొండిగోడలు. ఓవైపు పసిబిడ్డను చూసి ఆనందించాలో, గూడు చెదిరిపోయిందని బాధపడాలో తెలియని అయోమయ స్థితి. ఇది వరంగల్ జిల్లా ఎస్ఆర్ నగర్కు చెందిన ఓ కుటుంబం దయనీయ గాథ. ఓ మహిళ కలెక్టర్గా ఉన్న జిల్లాలోనే ఓ నిరుపేద మహిళకు వచ్చిన కష్టాన్ని, జరిగిన నష్టాన్ని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు అనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఓ మహిళ కాన్పుకు వెళ్లి 12 బిడ్డతో తిరిగి వచ్చేసరికి ఉన్న గూడు చెదిరిపోయింది. పచ్చిబాలింత కట్టుబట్టలతో రోడ్డుపాలైంది. ఇదిగో ఇక్కడ మొండి గోడల మధ్య కూలిన బతుకలకు నిదర్శనంగా కనిపిస్తున్న ఈ కుటుంబం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం జరిపిన కూల్చివేతలో రోడ్డున పడింది. ఎన్నో ఆశలతో సంటి బిడ్డతో సంతోషంగా ఇంటికి వచ్చిన మహిళకు ఊహించని షాక్ తగిలింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లంటే కొత్త ఇల్లు వస్తుందని ఆశపడ్డారు. కానీ ఉన్న నీడను కూడా కూల్చేస్తారని ఊహించని ఆ మహిళ మొండి గోడలతో మిగిలిన ఇంటిని చూసి కన్నీరు ఉన్నీరైంది. డిశ్చార్జ్ అయిన రోజు ఎక్కడ ఉండాలి, డబ్బులు కూడా తీసుకొని వెళ్ళి 5,000 ఎవరు తీసుకెళ్ళిళ్ళు తెలియదు. డబ్బులు తీసుకెళ్ళిళ్ళు, వచ్చేసరికి ఇల్లు కూల కొట్టిల్లు. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? 3 పిల్లలు. ఆ రోజు ట్యాంక్ ఎక్కినా కూడా ఆయన ఏమైనా చేసుకుంటే మేమే అనాథలం అవుదాం. ఇప్పుడు ఎక్కడ ఉండాలో అర్థం కావట్లేదు. మాకు ఇల్లు వద్దు వద్దు అని మేము కాలు మొక్కినా కూడా ఇంటలేరు సార్. మాకు దౌర్జన్యంగా కాల్ చేయించిండు. మరి 5-6 రోజులు టైం ఇస్తే మేమైనా ఎక్కడైనా పోయి ఇళ్ళలో పడి కిరాయి కట్టుకుంటాం కదా. ఇప్పుడు నష్టం అయిపోయింది. సామాన్ మాకు ఎగ్జామ్ ఉన్నది, పిల్లలకు చదువుకోవాలంటే ఈ ఎండలో ఉంటాను. అధికారులను ఎంతగా కాళ్లా వేళ్లా పడినా ఫలితం లేకపోయింది. చిన్నపిల్లలు ఉన్నారని, మండు వేసవి ఎండాకాలం ఎక్కడ ఉండాలని ప్రశ్నించినా కూడా పిల్లలను చూసైనా సరే అధికారుల గుండె కరగలేదు. కలెక్టర్ ఆదేశాలు అమలు చేయాల్సిందేనంటూ ఈ కుటుంబం ఉంటున్న ఇంటిని కూల్చేశారు. ఫలితంగా ఇప్పుడు ఆ కుటుంబం 2 పిల్లలతో పాటు సంటి బిడ్డతో సహా ఎండకు ఎండుతూ అకాల వర్షానికి తడుస్తూ అష్టకష్టాలు పడుతోంది. వేలకు వేలు అద్దె కట్టలని దయనీయ పరిస్థితి వాళ్లదే. అసలు రాయి పక్క పెట్టలే, అసలు ఏంది అని అడిగిన వాళ్ళు లేరు, పోయిన వాళ్ళు లేరు. వాళ్ళే ఇండ్లు కూడా కొట్టుకున్న వాళ్ళు ఆ పెడ్డలు ఏమన్నా పనికైతే బయటికి పట్టుకుంటారు తప్ప ఎవ్వరు అచ్చి కూడా ఇట్లా చేసలేరు. వర్షాలు పడితే ఇంకా వాళ్ళకే ఉంటుంది పుణ్యం. ఏం చేయాలి సార్? మళ్ళీ అట్లా నీడల పోయి అటు ఇటు ఉంటారు. దొరికితే పోతారు కానీ కట్టలేని పరిస్థితి కదా సార్. ఆ కంట్రోల్ బియ్యం తినుకుంటే ఏదో రకంగా బతుకుతారు కానీ 2,000 3,000 కిరాయి అంటే ఏ నుంచి తెచ్చి కడతారు? జిల్లా కలెక్టర్గా ఓ మహిళా అధికారినే ఉన్నా చంటిపాపతో రోడ్డున పడ్డ ఈ మహిళ గోడు మాత్రం వినే పరిస్థితి కనపడటం లేదు. ప్రత్యామ్నాయం చూపకుండా అధికారులు చూపిన అత్యుత్సాహంతో 38 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉన్న ఇల్లు కూలింది. అద్దె ఇంట్లో అయినా ఉందామంటే రెక్కాడితే గానీ డొక్కాడిని ఆ కుటుంబం ఇప్పుడు వేలకు వేలు పోసి అద్దె ఇళ్లలో ఉండలేని దయనీయ పరిస్థితి. ఈ దుస్థితికి కారణం ఎవరని ప్రశ్నిస్తున్నారు ఈ బాధితులు. కొత్త ఇంటి కోసం ఉన్న గూడును అడ్డంగా కూల్చేసి వారం రోజులవుతోంది. కానీ వాళ్లు ఎక్కడ ఉంటున్నారు? సంటి బిడ్డలున్న కుటుంబాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి? వాళ్లు ఎలా బతుకుతున్నారనే కనీస ఆలోచన లేకుండా కూల్చేసిన జిల్లాధికారులు ఇప్పుడు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఒక్క మహిళ కుటుంబమే కాదు, కూల్చివేత కారణంగా రోడ్డున పడ్డ ఎవరిని అడిగినా కూడా అక్కడ ఒక్కొక్కరిది ఒక్కో దయనీయమైన పరిస్థితి. తమ దుస్థితికి కారణమైన అధికారుల తీరుపై ఎస్ఆర్ నగర్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించడమేమో కానీ బాధితులకు ట్రబుల్స్ మాత్రం తప్పడం లేదు. అందరూ భానుడి భగభగలకు ఇంట్లో తలదాచుకుంటుంటే వరంగల్ వాసులకు మాత్రం నిలువ నీడ లేకుండా చేశారు అక్కడి అధికారులు. ఎస్ఆర్ నగర్ కాలనీలో తెల్లవారుజామున వచ్చిన రెవెన్యూ అధికారులు జనాలను బయటకు పంపి ఇళ్లను కూల్చేశారు. నిమిషం కూడా సమయం ఇవ్వకుండా పోలీసు బలగాలతో బలవంతంగా గోడలు పగలగొట్టారు. దీంతో న్యాయం కోసం రోడ్డెక్కారు బాధితులు. కూల్చిన ఇళ్ల సమీపంలోనే రిలే దీక్షలకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. ఎస్ఆర్ నగర్లో ఇళ్ల కూల్చివేతలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక్కడ బాధితులంతా ఒక చోట చేరి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. సిపిఐ ఆధ్వర్యంలో వీళ్ళకి సంఘీభావంగా నిలిచారు నాయకులంతా. గత కొద్ది రోజులుగా 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. అక్రమ కూల్చివేతలు ఆపేయాలి, ఇండ్లు కూల్చిన వారికి పునరావాసం కల్పించాలి, నష్టపోయిన వారికి 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి, జీవో 58 ప్రకారం పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఇక్కడ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇల్లు కూల్చి వారం రోజులు గడుస్తుంది. ఇప్పటివరకు ఇటువైపు అధికారులు ఎవరు కూడా తమ వైపు రాలేదు. తమ పరిస్థితిని అడిగిన దాఖలాలు కూడా లేవని చెప్పి నిరుపేదలంతా రోడ్డెక్కి నిరసన చేస్తున్న పరిస్థితి. దాదాపుగా ఇక్కడ బాధితులు ఉన్నారు, బాధితుల పక్షాన పోరాడే నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే మీరు ఇల్లు కూల్చిన రోజు మీరు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు? ప్రస్తుతం మీ సిచ్యువేషన్ ఏంటి?
ఇంట్లోకి వచ్చి మమ్మల్ని ఇద్దరిని లేపి పండుకున్న వాళ్ళం లేపి మీ ఇల్లు కూలుస్తానం లేనిలమ్మ అని లేపిండు. లేపే డెక్కలోకి వెళ్ళి తీసి డెక్కలో తీసుకొచ్చి బయట సిరేసిండు. బీరువా తీసుకొచ్చిండు, అన్నీ తీసుకొచ్చి బయట వద్దు సార్, ఒక గంట పర్మిషన్ ఇవ్వండి సార్, గంటలో చదువుకుంటామన్నా కూడా పర్మిషన్ ఇవ్వకుండా అట్టనే చేసిళ్ళు. ఎంత కాళ్ళ మీద పడ్డా కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు. అసలే కాళ్ళ మీద పడ్డా సార్, దండం పెడతా సార్, కాలు మొక్తా సార్, ఆయన హార్ట్ పేషెంట్ సార్, ఆయనకేమన్నా అయితే సార్ అన్నా కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు. వదిలిపెట్టకుండానే అన్ని తీసుకొచ్చి బయట సిరేసిళ్ళు. నన్ను 10 మంది గుంజుకొచ్చిళ్ళు, మా ఆయనను 10 మంది గుంజుకొచ్చిళ్ళు. 4-5 రోజులు ఎండలో ఉండి ఇప్పుడు పోయి వేరే వాళ్ళ ఇంటి ముంగట పెట్టుకొని సామాను వేరే వాళ్ళ ఇంటి ముంగట కూర్చొని ఉన్నాం. అంటే అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇప్పటికైనా ఇటు వచ్చింది అసలు ఈ వారం రోజుల పోయిన బుధవారం నాడు కూల్చివేసిన రోజు బాగా ఆందోళన చేసినాము. ఎక్కడొక్కరు అక్కడ గుంజి పారేసి ఇండ్లు కూలగొట్టి వెళ్ళిపోయినరు. ఒక్కరు కూడా ఇటు వచ్చిన డాకాల లేదు, మంచినీళ్ళు కానీ ఉప్పు నీళ్ళు కానీ, పోలీసు యంత్రాంగం కూడా ఇటు వచ్చిన పాపన పోలేదు. దగ్గరున్న కార్పొరేటర్ కూడా ఇక్కడ ఇంటికి పోయి సాయంత్రం పూట అడిగితే నాకు ఒత్తిడి బాగున్నదమ్మా, నేనేం చేయలేను, ఎస్ఆర్ నగర్లో నేనేం చేయలేను, నాకు బాగా ఒత్తిడి ఉన్నదంటే మరి ఓట్లు అప్పుడైతే ఎట్లా వచ్చినామని అంటే ఏం చేయాలి, మీ స్థానిక లీడర్రే మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాను, ఈ నుంచి ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయి నన్ను నానా గోసలు పెడతాను, నేనేం చేయలేనని ఆయన తూర్పాటి సారయ్య గారు చేతులు ఎత్తడం జరిగింది. మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎందుకోసమే ఆందోళన? ఏం చేస్తున్నామంటే మాకు ఆ ఎర్రవెల్లిలో కట్టించిన అసొంటిది ఇండివిజువల్ ఇండ్లు మా జాగలో మాకు కట్టిస్తే ఓకే, లేకపోతే ఆయన డబుల్ బెడ్రూమ్ G+1 అంటే ఏ కొచ్చానా కూడా ఊకుండేది లేదు. ఈ నిరాహార దీక్షలు 10 రోజులు కొనసాగిస్తాం. 10 రోజుల తర్వాత మా డిమాండ్లను ఏమాత్రం వాళ్ళు పట్టించుకోకపోతే అగ్నికి ఆవుతైతే ఒక 10 కుటుంబాలు అలాగా మేము అనుకుంటున్నాము. ప్రభుత్వానికి చేసేది ఒకటే డిమాండ్ ఏంటంటే బీద ప్రజలను ఈ రకంగా గోసపుచ్చుకుంటే పుట్టగతులు ఉన్నాయి. దాదాపు 38 మంది రోడ్డున పడ్డారు, 38 కుటుంబాలు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ కాళ్ళ మీద పడి చిన్నపిల్ల తల్లి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన పిల్ల తల్లి కూడా నేను ఇవ్వాలని నాకు ఆపరేషన్ చేసి కుట్లు ఇప్పిరి నేను ఇక్కడికి వచ్చేసిన, దయచేసి నేను ఇండ్లు చూసుకునేదాకా నన్ను వదిలిపెట్టాలని కూడా అంటే కూడా ఆ బాలంతా నన్ను చూడకుండా కూడా బయటికి గుంజుకొచ్చి బయట పడేసి ఇండ్లు కూర్చేసినారు. ఒక అమ్మాయి మ్యాచ్అట్ అయ్యి ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ అమ్మాయిని పోలీసు వాళ్ళు లేడీస్ని పెట్టి తీసుకొచ్చి బయట కూకుండా పెట్టి పైన చెద్దరు కప్పి మీ ఇల్లు కూల్చేస్తామని అంటే మేము పోయి మీరు కూడా మాలాగా సాటి ఆడవాళ్ళే కదా, ఆడదని ఆదుకోకుంటే ఎట్లా, కనీసాన్ని మీ సార్కి మీరు ఫోన్ చేశానో చెప్పుకోవాలి కదా అని వాళ్ళ అమ్మ పోయి కాళ్ళ మీద పడి మేము అందరం పోయి కాళ్ళ మీద పడి బతిలాడితే అప్పుడు ఆ సార్ని అడిగి ఆ ఒక్క ఇండ్లు 10 రోజుల గడువు పెట్టి ఆ ఇండ్లను ఒక్కటి వదిలిపెట్టిండ్రు. ఇప్పటికైతే అధికారులు కావచ్చు, ప్రభుత్వం ఇంకా స్పందించలేదు వీళ్ళ ఆందోళన పైన. అదేవిధంగా బాధితులు ఎలా ఉంటున్నారని దానిపైన బాధితులంతా కూడా ఇప్పటికీ ఎండల్లోనే కాలం వెళ్ళదీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఇష్యూ పైన అనేది మాత్రం తేలాల్సింది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. ఇక ఎస్ఆర్ నగర్లో ఇళ్ల కూల్చివేతపై కలెక్టర్ ఆమ్రపాలితో హెచ్ఎంటీవీ మాట్లాడింది. 14 ఇళ్లను కూల్చివేసినట్టు ఆమె చెప్పారు. 14 కుటుంబాల వల్లే నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. G+3 మోడల్ 14 బ్లాకుల్లో ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించామన్నారు. ఎస్ఆర్ నగర్లో రీసెంట్గా వీ డిడ్ సమ్ మైనర్ డెమాలిషన్, బట్ అక్కడ ఓన్లీ ఒక 14 ఇళ్ళు డెమాలిష్ చేసాము. ఎందుకంటే అక్కడ మేము ప్రీవియస్లీ ఒక 100 మంది ఇల్లు వాలంటరీగా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఆ సైట్ క్లియర్ చేసుకొని ఉన్నాము అక్కడ G+3 మోడల్లో కట్టడానికి. బట్ ఈ 14 మంది కదలనందుకు ఆ 100 మంది ఇల్లులు కట్టలేకపోతున్నాం. సో ఓన్లీ ఆ రీజన్ కోసమే ఆ 14 మందిని వీ హ్యాడ్ టు డెమాలిష్. బట్ మేము ఇప్పుడు టోటల్గా ఇప్పుడు వర్క్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫర్ అక్కడ కొత్త 14 బ్లాక్స్ వస్తాయి. ఈ 14 మందిని మూవ్ చేసినందుకు ఒక 14 బ్లాక్స్ వస్తాయి. సో ఆ 14 బ్లాక్స్కి వర్క్ హ్యాస్ స్టార్టెడ్. మా గోల్ ఇస్ కి విత్ ఇన్ 8-9 months we will hand over the flats.